నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో పేర్నాటి న్యాచురల్ స్టోర్ను ప్రారంభమైంది. వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డి కుటుంబం గత 25 సంవత్సరాల నుండి ఎలాంటి కలుషితం లేని పంటలను పండించి ప్రజలకు అందించాలని ఎంతో తీవ్రంగా కృషి చేశారు. అందులో భాగంగానే పేర్నాటి న్యాచురల్ స్టోర్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఎలాంటి కలుషితం లేని ఆహారం తీసుకోవాలన్నారు. 150 ఎకరాల పొలంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు పండించి ప్రజలకు అందిస్తున్నామన్నారు. దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా 225 ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి. అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో, బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక 10 దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం. తార్పార్కరు, ఒంగోలు, పొంగునూరు ఇటువంటి బ్రీడ్స్ అన్నింటినీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం. రాపూర్ నుంచి పెంచలకోనకి వెళ్ళే దారిలో ఆకిలవలస, గుండవల్లు రెవెన్యూ సంబంధించి సుమారుగా 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా ఓ 18 రకాల పండ్ల తోటలు, అందులోనే పెసర, మినుము, కంది, వీటితో పాటుగా కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం. ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా, వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాం. మొత్తం 18 రకాల పండ్లు పెంచుతున్నాము. వాటి మధ్యన ఇంటర్నల్ క్రాప్స్గా పెసరు, మినుము, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు పండిస్తున్నాము. దాంతోపాటు వేరుశెనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాము.